4 వారాలలో ఒకవేళ ఈ హైకోర్టు ఇచ్చినటువంటి నోటీస్‌కు రిప్లై ఇవ్వకుండా దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తే ఎట్లాంటి పర్యవసానం ఉండొచ్చు? అంటే జనరల్‌గా చేస్తారు. ఒకవేళ ఏందంటే 4 వారాలు లేకున్నా గాని ఇంకో 2 వారాల్లో, 3 వారాల్లో టైం తీసుకొని కోర్టు వారి అనుమతితోని మళ్ళీ కొన్ని రోజులు తీసుకొని వేస్తారు. ఓకే. వేసిన తర్వాత ఇద్దరి వాదోపవాదనలు వెళ్ళిన తర్వాత నా కేసులో మెరిట్ అనిపిస్తే యెస్. నా కేసు అడ్మిట్ చేస్తారు. లేదనుకోండి వారు ఇచ్చిన ఆధారాలు సబబుగా ఉన్నాయనుకున్నప్పుడు కోర్టు కేసుని కొట్టేస్తుంది. ఓకే. ఒకవేళ అడ్మిట్ అయిన తర్వాత మొత్తం అప్పుడు ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దానికి మీరు పెట్టినటువంటి పిటిషన్‌లో హిమాంశు రావు ఇక్కడి నుంచి అమెరికా లాంటి దేశాలకు పై చదువులకు పోయినటువంటి సందర్భాలను వాటిని కూడా మెన్షన్ చేసి ఉన్నారా? ఎందుకంటే లోకల్‌లో ఉన్నటువంటి సందర్భాన్నే వాళ్ళు చూసేయడానికి అవకాశం నేను మెన్షన్ చేయడం జరిగింది. హిమాంశురావు గారు ఇప్పుడు అమెరికాలో చదువుతున్నారు కదా, మరి వారికి వారు చదువుకుంటుండ్రా, వారి నాన్నగారు చదివిస్తుండ్రా, దానికి కూడా ఆధారం వాళ్ళు చూపించాలని చెప్పిన. ఎందుకంటే అందుకంటే డెప్త్గా నేను పోలేను. ఎందుకంటే అదంతా కూడా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను పోతే అది నేను వాళ్ళ యొక్క ప్రైవసీలోకి పోయినట్టు ఉంటుంది. కాబట్టి నాకున్న అనుమానాన్ని అక్కడి వరకు రాసి వదిలిపెట్టాను నేను. ఇప్పుడు చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ అబ్బాయి కూడా అమెరికాలో చదువుకున్నాడు, అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళినట్టున్నాడు. కాబట్టి అతను కట్టిన డబ్బులు తనకు తాను కట్టుకున్నాడా లేకుంటే అబ్బాయి వాళ్ళ నాన్నగారు కట్టినరా కూడా ఆయన ప్రూవ్ చేసుకోవాలని చెప్పినాడు, అడగడం జరిగింది నేను వాళ్ళు. అది దానికి కూడా వారు సమాధానం ఏం చెప్తారో చూడాలి. ఎందుకంటే వారి అబ్బాయి సంపాదించుకున్నంత మాత్రాన తండ్రి కట్టకూడదన్న రూల్ ఎక్కర్లేదు, కట్టచ్చు. అప్పుడు ఏంటంటే ఒకవేళ తండ్రి కట్టినప్పుడు మరి ఈయనకి ఇన్ని డబ్బులు ఎక్కడ ఇచ్చినా చూడాలి, అది కూడా చూపించాలి. అంటే ఇది కండిషన్ సప్లై అవుతుంది, అంటే అక్కడ కట్టుకుంటున్నాడు ఇక్కడ భూములు ఎట్లా కొంటున్నాడు అనేది అంతే కదా మరి. కాబట్టి దానికి దీనికి లింక్ ఉంటుంది, ఉండదని కాదు. సమర్థించుకునే విధానం ఉంటుంది, వాళ్ళు సమర్థించుకునే విధంగా వాళ్ళు సమర్థించుకుంటారు. దాన్ని ఏ విధంగా వాళ్ళ సమర్థన కరెక్ట్ కాదని చెప్పి ఏ విధంగా చెప్పాలో మేము చెప్తాం. జోష్యం చెప్పుకోవచ్చు అన్న, సిరిసిల్లకు బై ఎలక్షన్ రాబోతుంది అనేటువంటి జోష్యం నాకైతే జ్యోతిష్కం రాదు. చట్టంలో ఉన్న లొసుగులు మాత్రం ప్రూవ్ అయితే తప్పకుండా బై ఎలక్షన్ అంటూ ఉండదు. అప్పుడు నన్నే డిక్లేర్ చేయమని కోరడం జరిగింది నేను. కాబట్టి బై ఎలక్షన్ అంటూ ఉండదు. అది ఒకవేళ నేను చేసిన ఆరోపణ రుజువైనట్టయితే నన్నే ఎమ్మెల్యేగా డిక్లేర్ చేయాలని కోరినా అదే చేస్తుంది కోర్టు కూడా. అనేక సందర్భాల్లో ఇలా అవకాశం దొరుకుతుంది. కాబట్టి నన్నే చేయడం జరుగుతుంది, అంతే తప్ప. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.